హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మేకప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి. సో ఈరోజు ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్ మేకప్ వేసి అది వాటర్ ప్రూఫ్, అంటే ఎక్కువగా మనం వెడ్డింగ్స్ ఏదైనా థీమ్ వైజ్ తీసుకుంటే బాగుంటుంది అని హల్దీ థీమ్ తీసుకున్నాము. సో హల్దీలో ఏంటి అంటే వాటర్ యూస్ చేస్తారు, హల్దీ పెడతారు కాబట్టి సో మనం వాటర్ ప్రూఫ్ మేకప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓవరాల్ మీకు మేకప్ ట్యుటోరియల్ చూపిస్తాను. అండ్ హల్దీది వచ్చేసి ఫుల్ మేకోవర్ కూడా చూపిస్తాము. సో మేకప్ ట్యుటోరియల్లో ఏంటి అంటే మేకప్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాటర్ కూడా వేసి చూపిస్తాము మీకు, బికాజ్ అది వాటర్ ప్రూఫ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు తెలియాలి అని. సో ఇది వచ్చేసి మనకి స్వప్న అని చెప్పి మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో తన డీటెయిల్స్ అన్నీ కూడా, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇఫ్ పాసిబుల్ అయ్యింది అంటే తనని కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. సో మనం ఏంటి అంటే తను ఏదైనా బ్రైడల్ మేకప్ వేస్తుంది, ప్లస్ హెయిర్ స్టైల్స్, శారీ డ్రేపింగ్స్, ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా చేస్తారు. ఓన్లీ బ్రైడలే కాదు, ఏవైనా వెస్టర్న్ మేకప్స్ కానీ లేదా డిజైనర్ షూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అలా కొందరు వెస్టర్న్ మేకప్ కూడా అడుగుతూ ఉంటారు. సో అలాంటి ఏ మేకప్ అయినా కూడా వాళ్ళు వేస్తారు. అంటే ఆల్ ఓవర్ మేకప్ ఆర్టిస్ట్ తను, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కూడా. సో మీకు ఏంటి అంటే తన డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కనుక్కోండి. ఇఫ్ అంటే నాకు ప్యాకేజెస్ అవన్నీ కూడా నేను మాట్లాడలేదు, బికాజ్ టీమ్ వైజ్గా మనకు ప్యాకేజెస్ అయితే ఉంటాయి అండ్ డే వైజ్గా కూడా ఉంటాయి. సో వాళ్ళకి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. సో ఈరోజు ఎపిసోడ్ అంతా చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అంటే వాటర్ ప్రూఫ్ అన్నాం కాబట్టి ఎలా వేస్తారో అని నాకు కూడా ఐడియా లేదు. సో చూసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి అంటే మేము చెప్పాను కదా హల్దీ మేకోవర్ అని చెప్పి. సో మేకప్ చేస్తుంది, మేకప్ ట్యుటోరియల్ అంతా కూడా చూపిస్తాము. అండ్ కంప్లీట్ అయిన తర్వాత హల్దీ అనేది అంటే హల్దీ లుక్ అనేది చూపిస్తాము. సో ఫస్ట్ ఏం చేస్తారండి? క్లెన్సింగ్తో క్లీన్ చేసేసుకొని మనం ఆయిల్, మీకు ఆయిలీ స్కిన్ కాబట్టి ఆయిల్ కంట్రోల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సో అన్నీ కూడా నేను క్వశ్చన్స్ అడగడం కుదరదు కాబట్టి నేను కంప్లీట్ అయిన తర్వాత అంటే మీకు వీడియో క్లిప్ అయితే చూపిస్తాము, బట్ నేను మాట్లాడలేను మధ్యలో. సో లాస్ట్ ఎండ్లో మాత్రం ఫుల్ మేకోవర్ ఎలా వస్తుంది అని చెప్పి చూస్తాను అండ్ అప్పుడు నేను మాట్లాడతాను. సో అంటిల్ దెన్ చూడండి, క్లిప్ అయితే పెడతాను నేను. చలో స్టార్ట్. సో ఎందుకండి ఫస్ట్ ఐ షేడ్స్ వేస్తున్నారు? ఎందుకంటే బిగినర్స్ ఉంటారు కొంతమంది. బిగినర్స్ ఏంటంటే ఐ షేడ్స్ వేసేటప్పుడు స్కిన్ మీద పడుతుంది, పడినప్పుడు మనం క్లీన్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. అదే ఫౌండేషన్ వేసి చేస్తే వాళ్ళకి డబుల్ వర్క్ అవుతుంది. ఓకే, సో అందుకని ఫౌండేషన్ అనేది ఎప్పుడైనా లాస్ట్ వేసుకోవాలి. లాస్ట్ వేసుకో. ఓకే ఫైన్. సో చూసారు కదా, అంటే చాలామంది ఫస్టే ఫౌండేషన్ వేసి తర్వాత ఐ మేకప్ వేస్తారు. సో అలా వేశారు అంటే ఐ మేకప్ వేసినప్పుడు పౌడర్ అంతా కూడా మళ్ళీ అంటే స్ప్రెడ్ అయిపోద్ది, కింద పడిపోద్ది. కాబట్టి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక చిన్న టిప్.
నేను మేకప్ చేసే టైంలో మాట్లాడలేను కాబట్టి నార్మల్గా మీకు వీడియో క్లిప్ అయితే పెట్టాను. సో ఓవరాల్ అంటే హల్దీ లుక్ కాబట్టి నేను కూడా అంటే ఈ హల్దీ జ్యువెలరీ అంతా కూడా మేక్ ఓవర్కి సెట్ అవ్వాలి అని చెప్పి నేను ట్రై చేశాను. సో చూడండి ఇలా వస్తుంది అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ప్లస్ దీంట్లో ఏంటి అంటే వాటర్ ప్రూఫ్ మేకప్ అన్నాను కాబట్టి మీకు స్వెట్ అనేది ఎక్కువగా అంటే స్వెట్ వస్తుంది బట్ అంత ఎక్కువగా రాదు. అండ్ మనకు ఈ వాటర్ వేసినా కూడా మేకప్ అనేది పోదు. సో అది ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. సో మీకైతే అంటే కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను నేను, జస్ట్ నేను వేసి చూపిస్తాను బికాజ్ వాటర్ ప్రూఫ్ మేకప్ అన్నాను కాబట్టి మీకు ప్రాక్టికల్గా తెలియాలి అని చెప్పి. చూడండి ఉంటాయి వాటర్. సో వాటర్ పడినా కూడా ఏంటి అంటే మనకి ఆ ఫీల్ అయితే ఉండదు. సేమ్ మేకప్ ఫ్రంట్ ఎలా వేసుకున్నామో మీరు చూడొచ్చు, అదే మేకప్ ఫీల్ ఉంటుంది. జస్ట్ మీకు ప్రాక్టికల్గా వాటర్ పడితే ఎలా ఉంటుంది అని చెప్పి నేను చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చూపించాను బికాజ్ తెలియాలి అని చెప్పేసి. సో వాటర్ ప్రూఫ్ మేకప్ ఇదంతా కూడా ఏంటి అంటే దాంట్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. మేకప్ క్యాజువల్గా ఎలా వేస్తారో అలానే వేస్తారు, కాకపోతే దాంట్లో చిన్న ట్రిక్స్ అనేవి ఉంటాయి. అంటే పౌడర్ ఫౌండేషన్ ఏదో బేస్ అనేది పౌడర్లోనే వేస్తుంది, ఎలాంటివి కూడా లిక్విడ్స్ మాయిశ్చరైజర్ లాంటివి యూస్ చేయట్లేదు. బికాజ్ పౌడరీ కాంటోర్ కూడా చాలామంది లిక్విడ్ది యూస్ చేస్తూ ఉంటారు, మనకు పేస్ట్ వస్తుంది, బట్ తనైతే పౌడరే వేసింది. సో అలా ఏదో దాంట్లో ట్రిక్స్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే కంప్లీట్గా మీకు చెప్పలేం కాబట్టి జస్ట్ నేను క్లిప్ అయితే పెట్టాను. బికాజ్ రెగ్యులర్గా ఇంకా అందరూ చేస్తూ ఉంటారు, క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎవరు చెప్పరు, జస్ట్ బేసిక్ మేకప్కే చెప్తారు. సో తను ఓవరాల్గా హల్దీ మేకప్ అనేది చూపించింది. సో ఇది వచ్చేసి ఓవరాల్ హల్దీ లుక్. నేను అంతా మేకోవర్ చేసుకొని మీకు చూపించాను, చాలా బాగుంది. తన డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటి అంటే ఏదైనా బ్రైడల్ లుక్తో అలా మీ ముందుకు వస్తాను. అంటే ఇప్పుడైతే జస్ట్ ఈ మేకోవర్తో మీ ముందుకు వచ్చాను. సో నెక్స్ట్ మళ్ళీ కుదిరితే నేను తనని ఇంకొక అటైర్తో మీ ముందుకు తీసుకొస్తాను, తను కూడా వస్తుంది ఫ్రేమ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.